హలో అండి. ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ పొడవు ఎక్కువైందని చెప్తే కస్టమరు ఎలా సరి చేసుకోవాలి దాన్ని అనేది నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఉక్సులు పట్టి 8 ఇంచులు ఉంది. అంటే ఉక్సులు పట్టి పొడవు చాలా ఎక్కువైపోయింది, చాలా పైకి వచ్చేసింది బ్లౌజ్ అని చెప్పారు. ఉక్సులు పట్టి దగ్గర తగ్గించుకోవాలి. అందుకోసం నేను నెక్ వరకు చేతి పని కుట్లు అన్నీ కూడా ఇప్పేసాను. ఇప్పేసి మనం ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఎంత తగ్గించుకోవాలనేది చూసుకొని కటింగ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా అలానే ఇప్పేసాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా రెండు సమానంగా ఇలా పెట్టుకొని చూసుకోవాలి. మనం ఎంత తగ్గించుకోవాలనేది చూసుకొని ఇప్పుడే కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇప్పేసి రెండు కూడా ఒకేలాగా చూసుకొని పెట్టుకోవాలి. నేను ఇంతకుముందు కుట్టు ఉంది కదా, ఆ కుట్టు మందమే కటింగ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ అయితే చేయట్లేదు. ఒక 1/2 ఇంచ్ అంత తగ్గితే చాలని చెప్పారు. అందుకోసం ఆ కుట్టే మందం కటింగ్ చేసేస్తే మళ్ళీ మనం కుడతాం కదా, ఇది అది కలిపి ఒక 1/2 ఇంచ్ అంతా తగ్గిపోతుంది. ఇక్కడ ఇక్కడ స్క్వేర్ నెక్ వచ్చింది, ఫ్రంట్ నెక్ అక్కడ వరకు నేను కటింగ్ చేసేస్తున్నాను. ఉక్సులు పట్టీలు పొడుగు అంతా కూడా తగ్గించడానికి అక్కడ వరకు మూల తిరిగే దగ్గర వరకు కటింగ్ చేసేస్తా. అక్కడ వరకు కటింగ్ చేసేసుకొని మీరు మళ్ళీ నెక్ పట్టీ ఉంది కదా, ఆ పట్టీని మళ్ళీ దానికి కుట్టేసుకోవటమే. క్లాత్ తక్కువ అవుతుంది ఒక్కొక్కసారి ఇలా ఇప్పి సరి చేసినప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే మీరు కొంచెం క్లాత్ అటాచ్ చేసుకోవాలి. దానికి మెడపట్టికి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్కి ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. తక్కువైనప్పుడు మాత్రం వేసుకోండి, వేరే ముక్క జాయింట్ చేసుకొని కుట్టుకోండి. తక్కువ అవ్వకపోతే ఏం పర్వాలేదు. ఇలా మనం బ్లౌజ్ ఎంత ఎక్కువ వచ్చినా కానీ ఫ్రంట్ నెక్ ఇలా ఇప్పి సరి చేసుకోవచ్చు. చాలా ఈజీగా సరి చేసుకోవచ్చు. కానీ బాగా ఎక్కువ అయితే పర్లేదు, కానీ తక్కువ అయిందంటే మాత్రం ఒక్కొక్కసారి సరి చేయటం ఇబ్బంది అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లం వస్తే సరి చేయొచ్చు. ఇది నేను కుట్టిన బ్లౌజే. వాళ్ళు ఫస్ట్ పైకి పెట్టమని చెప్పారు, తర్వాత మరీ పైకి అయిపోయింది, వద్దండి అంత ఇబ్బందిగా ఉందని చెప్పేసరికి నేను మళ్ళీ సరి చేస్తున్నాను. చూసారు కదా, 7.5 ఇంచుల కన్నా ఒక లైన్ తక్కువే వచ్చింది. ఇలా వస్తే సరిపోతుంది. ఇలా సరి చేసుకోవచ్చు.